వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్. గుమగుమలాడే వంటలతో మీ ముందుకు వచ్చేసే గుమగుమలు సెగ్మెంట్ లో ఈ రోజు రాజుగారు ఏం చేస్తారో చూద్దామా. ఓకే, మరి ఈ రోజు గుమగుమల్లో రాజుగారు ఏం చేస్తారో చూద్దాం. సో రాజుగారు ఈ రోజు ఏంటి మాకు గుమగుమలు ఏమందించబోతున్నారు? చాలా మందికి ఫేవరెట్ అండి. అంటే ఎక్కువగా ఏంటంటే దీనికోసం మనం రెస్టారెంట్లు కానీ బయట నుంచి ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం. ఓకే, బేబీకార్న్ బటర్ మసాలా. బేబీకార్న్ బటర్ మసాలా, సో రోటీకి మంచి కాంబినేషన్ కదా, చాలా బాగుంటుంది. ఓకే, మరి బేబీకార్న్ బటర్ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. బేబీకార్న్ బటర్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీకార్న్ 1 కప్పు, టొమాటోలు 3, ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1/2 టీ స్పూన్, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, కసూరి మేతి కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్, పంచదార చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. సో స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే, సో ఇది కొంచెం కమ్మకమ్మగా వచ్చే గ్రేవీలా ఉంటుంది మనకు. సో ముందుగా వెన్న. ఓకే, సో ఇంకా బటర్ మసాలా కాబట్టి మనకు మొత్తం బటర్ ఆయిల్ కూడా వేసుకుంటాం. ఆయిల్ కూడా ఉంటుంది, ఎడబుల్ ఆయిల్ ఇస్తారా? ఓకే, సో సఫల్ ఆయిల్ ఏంటంటే మనకు కొంచెం లైట్ గా ఉంటుందండి. ఇది డీప్ ఫ్రై లాంటివి చేసుకున్నప్పుడు చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇది వాడుతున్నాం. సో దీంట్లో కొద్దిగా సఫల్ ఆయిల్. ఓకే, సో బటర్ ఆయిల్ రెండు మిక్స్ చేసుకోవాలన్నమాట. అవునండి. ఓకే, సో ముందుగా మసాలా దినుసులు, దీంట్లోనే కొద్దిగా బిర్యానీ ఆకు. ఓకే, సో 1-2 పచ్చిమిరపకాయలు. కొద్దిమంది ఏంటంటే పచ్చిమిరపకాయలు కొంచెం ఎండింగ్ లో కూడా యాడ్ చేసుకుంటారు, కొంచెం ఆ ఘాటు కొంచెం బాగా తెలియడానికి. సో ఎక్కువ స్పైసీ దాంట్లో యాడ్ కాదు, కానీ కొంచెం పచ్చిమిర్చి ఘాటు తెలుస్తూ ఉంటుంది. సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో దీంట్లోనే సో నేను ముందుగా ఏంటంటే టొమాటో అలాగే ఉల్లిపాయలు సో ఉడికించేసి పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం. సో ఈ పేస్ట్ ఇప్పుడు దీంట్లో వాడతా ఉంది. సో ఇది మెయిన్ బేస్ గ్రేవీ అంతా ఈ టొమాటో ఆనియన్ పేస్ట్. ఎస్. ఓకే, సో ఇవి అంటే పచ్చివేనా రాజుగారు, ముందేమైనా కొద్దిగా వేయించడం కానీ ఉడికించడం కానీ? కొంచెం ఉడికించానండి, కొద్దిగా ఉడికిస్తే మనకి ఇక్కడ ప్రాసెస్ లో కొంచెం తక్కువ టైం తీసుకుంటాం. ఓకే ఓకే, సో 2 ఉల్లిపాయలు టమాటాలు కూడా ఉడికించేసారా? అవునండి, 2 కలిపేసి ఉడికించేసి పేస్ట్ చేసేసుకోవాలి. సో కొంచెం బాగా పండిన టమాటో అయితే బాగుంటుంది, కొంచెం కలర్ అనేది మనకు కొంచెం నేచురల్ గా వస్తుంది. ఓకే ఓకే, సో మనం బయట తెచ్చుకునే వాటిలో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తాం, బాగా రెడ్ గా అలా ఉంటుంది కదా. ఎస్, లేదా అంటే పేస్ట్ చేసుకునేప్పుడు ఒక చిన్న బీట్రూట్ ముక్క దాంట్లో మనం యాడ్ చేసి చేసుకున్నా సో నేచురల్ కలర్ అనేది దాని వల్ల కూడా వస్తుంది. సో కావాల్సిన వాళ్ళు అలా చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో దీంట్లోనే సరిపడా ఉప్పు. ఓకే, కొద్దిగా కారం. సో లేదా ఇలాంటి వాటిలో ఆ కాశ్మీర్ మిర్చి పౌడర్ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది, కలర్ అనేది బాగా వస్తుంది. సో నేను కూడా అదే చెప్పబోతున్నాను. సో కొద్దిగా పసుపు. ఓకే, సో ఈ టమాటో ప్యూరీ కొంచెం మనకు వేగితే ఓకే సో మిగతా మనం యాడ్ చేసుకోవచ్చండి. సో బటర్ ఫ్లేవర్ అంతా కూడా కొంచెం దీనికి పట్టేసుకోవాలి. ఎస్. ఓకే, మరి ఇక్కడ ఈ పేస్ట్ వేగుతూ ఉంటుందండి, ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి ఎప్పుడు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవదు, పుల్లటి తేన్పులు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు భోజనం చేసిన తర్వాత కొద్దిగా సోంపును కనుక నములుతూ ఉన్నట్లయితే తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది, అలాగే ఒంటికి కూడా చలవ చేస్తుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా, అండ్ గ్రేవీ కూడా చక్కగా ఫ్రై అయింది. ఎస్, రెడీ అయిపోయింది. సో దీంట్లో జీడిపప్పు పేస్ట్. ఓకే, సో ఇందులో మనకి అంటే ఏదో ఒక ఈ పప్పు పేస్ట్ ఉండాలా రాజు గారు? ఉండాలి. జీడిపప్పు మెయిన్ జీడిపప్పు ఉండాలా? ఓకే ఓకే, అంటే వీటిల్లో మనం బేసిక్ గా ఇలాంటి రెసిపీస్ లో ఎక్కువ మార్పులు చేర్పులు చేయలేము. స్టాండర్డ్ గా ఉంటే మనం వాటిని అంటే అఫ్ కోర్స్ టేస్ట్ చేంజెస్ చేసుకోవాలంటే మన చాయిస్, కానీ
ఇదైతే ఫిక్స్డ్ ప్రాసెస్ అండి. పన్నీర్ So, అది కొన్ని మనకి బటర్ మసాలా అనగానే సో కొన్ని ఏంటంటే కొన్ని మనం పచ్చళ్ళు చేసుకున్నా లేదా బిర్యానీ చేసుకున్నా మిర్చి కసాలా లేదా బగారా బెగన్ లాంటి చేసుకున్నా వాటికి ఆ ఇంగ్రీడియంట్స్ వేస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో దీంట్లో బేబీకార్న్ ఉడికించేసి పెట్టాను. కొద్దిగా గరం మసాలా, ఓకే, కసూరి మేతి. సో ఇది కూడా కంపల్సరీ దీంట్లో. ఓకే, ఫ్రెష్ క్రీమ్. సో జీడిపప్పు పేస్ట్, ఈ ఫ్రెష్ క్రీమ్ వీటి వల్ల మనకి ఆ కమ్మటి టేస్ట్ టేస్ట్ అనేది వస్తుంది. సో క్రీమ్ అది కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకోవాలి. అవునండి. కొద్దిగా పంచదార. సో ఫుడ్ కలర్స్ అలాంటివి చక్కగా అంటే యాడ్ చేసుకునే అవసరం లేకపోయినా కూడా మనకి ఈ టెక్స్చర్ చాలా బాగా వచ్చింది. సో కాబట్టి కొంచెం ఆ పండిన టమాటాలు అవి తీసుకుంటే మనకి ఆ న్యాచురల్ కలరే ప్రెజెంటేషన్ కి కూడా మనకి చాలా బాగుంటుంది. ఓకే, లాస్ట్ గా కొద్దిగా అల్లం అండి, కొంచెం ఇలా జూలియన్స్ లా కట్ చేశాను. కొంచెం ఎండింగ్ లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇంకా కొంచెం ఆ మధ్యలో అది తగిలినప్పుడు మనకి ఆ ఘాటు బాగుంటుంది. చాలా క్రీమీగా అనిపిస్తోంది చూస్తుంటేనే. ఆబ్వియస్లీ ఇంకా తింటే చాలా బాగుంటుంది. సో కొద్దిగా కొత్తిమీర. మీరు ఇది చేస్తారని తెలిస్తే చక్కగా చపాతీలు రెడీగా పెట్టుకునేదాన్ని. చేసుకుందాం తర్వాత. సో కొద్దిగా బటర్, కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, బేబీకార్న్ బటర్ మసాలా రెడీ. బేబీకార్న్ బటర్ మసాలా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీకార్న్ బటర్ మసాలా తయారు చేసే విధానం. ముందుగా టొమాటోలు, ఉల్లిపాయలు ఉడికించి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న, నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ఉల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసి వేగాక ఉడికించిన బేబీకార్న్, గరం మసాలా, కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్, పంచదార, తరిగిన అల్లం వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీకార్న్ బటర్ మసాలా రెడీ. ఓకే అండి, మరి బటర్ మసాలా రెడీ. టేస్ట్ చూసేస్తాం ఇంక లేట్ చేయకుండా. అజ్జు గారు తీసుకోండి. హ్యాపీగా ఉట్టుకొని తినాలనిపిస్తుంది. కానీ దీంట్లో ఒక రోటీ ఉంటే ఈ బౌల్ కూర హ్యాపీగా ఒకళ్ళు లాగించేస్తారు. చాలా టేస్టీగా ఉంది. ఇలా అంటే మనం ఇంట్లోనే ఈజీగా అన్ని ఇంట్లో దొరికేవే. జస్ట్ క్రీమ్ కానీ జస్ట్ కసూరి మేతి ఇలాంటివి కొంచెం బయట నుంచి తెచ్చుకోవాలి. బేబీకార్న్ ఒకటి ఈ మధ్య అందరూ వాడుతూనే ఉన్నారు. మనకి బాగా దొరుకుతూనే ఉంది అన్ని మార్కెట్స్ లో, సూపర్ మార్కెట్స్ లో అంతా కూడా. సో హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంది, అథెంటిక్. అంటే బయట మనం అందరూ అనుకుంటూ ఉంటారు మనకి రెస్టారెంట్ ఫీల్ ఇంట్లో రాదు అని, కానీ దానికంటే కూడా చాలా టేస్టీగా ఉంది. వెరీ నైస్ రాజు గారు. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కారం మసాలాలు చేసుకున్నప్పుడు, అలాగే ఫ్రైలు చేసుకున్నప్పుడు దాని తాలూకు జిడ్డు అనేది పెనం మీద అలా పేరుకుపోతూ ఉంటుంది. ఇది ఒక పట్టాన పోదు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే పెనం మీద కొద్దిగా సాల్ట్ చల్లి న్యూస్ పేపర్తో బాగా రబ్ చేసేసినట్లయితే ఆ జిడ్డు చాలా వరకు పోతుంది. తర్వాత ఏదైనా డిష్ వాషర్తో క్లీన్ చేసుకున్నట్లయితే పెనం కూడా శుభ్రంగా తయారవుతుంది. మళ్ళీ ఎంచక్క మనం వంటలు చేసుకోవచ్చు. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి ఇద్దరు మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్. మీ పేరు? నా పేరు సందీప్ కిరణ్. సో ఏ కాలేజ్ మీరు? ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్. ఓ నైస్. హాయ్. మీ పేరేంటి? లక్ష్మీకాంత్. మీరు సేమ్ కాలేజ్? సేమ్ కాలేజ్. వెరీ గుడ్. మీ ఇద్దరు క్లాస్మేట్స్? క్లాస్మేట్స్. ఏ బ్యాచ్ లో ఉన్నారు ఇప్పుడు మీరు? ఐ మీన్ ఏ ఇయర్? ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఫైనల్ అయిపోయిందా? ఓ ఇప్పుడు ఏంటి? జాబ్ సర్చ్. వెరీ గుడ్. సో ఆల్ ద బెస్ట్ మీకు. సో ఇంతకీ సందీప్ ఏం చేస్తున్నారు ఈ రోజు? నేను ఇప్పుడు హరాబరా కబాబ్ చేస్తున్నాను. హరాబరా కబాబ్స్. ఓకే, సో ఫస్ట్ సందీప్ తో వన్ చేంజ్ చేద్దాం. ఓకే,
ఓకే అండి, మరి హరాబరా కబాబ్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. హరాబరా కబాబ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉడికించిన పాలకూర కొద్దిగా, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆమ్చూర్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో సందీప్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ఓకే, సో ఫస్ట్ బౌల్ తీసుకొని ఉడకబెట్టిన బంగాళదుంపని స్మాష్ చేసుకోవాలి. ఓకే, స్మాష్ చేసుకున్న తర్వాత ఉడకబెట్టిన పాలకూర దాన్ని చాప్ చేసుకోవాలి. ఓకే, సో వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ అండ్ ఉడకబెట్టిన బఠానీ దీన్ని స్మాష్ చేసుకోవాలి. ఓకే, స్మాష్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ముందుగా. సో అన్ని కొంచెం సాఫ్ట్ గా బాయిల్ చేసుకోవాలి. సాఫ్ట్ గా మొత్తం స్మాష్ అవుట్ బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఉంటే ఫ్రై చేసేటప్పుడు సరిగ్గా అవ్వదు అనమాట. ఓకే ఓకే, సో అంటే ఇందులో గ్రీన్స్ మనం ఆకుకూరలు వేరే వేరే కూడా వేసుకోవచ్చు. ఓకే, జనరల్ గా అయితే పాలకూర వేసుకుంటారు, మిగతా పాలకూర కూడా వేసుకోవచ్చు. ఓకే ఓకే, అండ్ దీంట్లో కొంచెం చాప్ చేసిన జింజర్ వేసుకోవాలి. తర్వాత మిర్చి, గ్రీన్ మిర్చి ఇది కూడా కొంచెం చాప్ చేసుకోవాలి స్పైసీనెస్ కోసం. కావాలంటే పేస్ట్ లో చేసుకొని వేసుకోవచ్చు, కానీ ఇక చాప్ చేసుకొని వేసుకుంటే కొంచెం మధ్య మధ్యలో తగిలితే టేస్ట్ స్పైసీనెస్ ఉంటుంది. దీని తర్వాత కొంచెం బైండింగ్ కోసం శనగపిండి వేసుకోవాలి 1 స్పూన్. తర్వాత దీంట్లో ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి కొంచెం. ఓకే, తర్వాత సాల్ట్ వేసుకోవాలి తగినంత. సో ఆల్రెడీ మనకి పాలకూర కొంచెం లైట్ సాల్ట్ ఉంటుంది కదా. అండ్ పాలకూరలో కూడా కొంచెం ఉడకపెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఓకే ఓకే, సో మీరు ఈ రెసిపీస్ అన్ని అంటే నేర్చుకునే టైంలో అన్ని నోట్ చేసి పెట్టుకుంటారా? నోట్ చేసి పెట్టుకుంటాం. మాకు 3 years అన్ని ఉంటుంది, సో అది రిఫర్ చేసుకొని రిఫర్ చేసుకుంటూ ఇంకా దాంట్లో ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ అలాంటివన్నీ కామన్ గా జరుగుతూనే ఉంటాయి. డైలీ ఒక కొత్త డిష్ వస్తూనే ఉంటుంది మార్కెట్ లో. సో మేము కూడా వెరైటీ మేమే 4 కొత్త డిష్లు మార్కెట్ లో పంపిస్తున్నాం. సో ఇప్పుడు దీంట్లో వాటర్ యూజ్ చేయట్లేదు కాబట్టి కొంచెం ఆయిల్ తోని మెల్లగా ఆయిల్ అద్దుకొని అంటకుండా మెల్లగా ఆయిల్. సో బేసిక్ హరాబరా కబాబ్ అంటే మనకి పాలకూర హరా అంటే గ్రీన్ కాబట్టి, సో గ్రీన్ ఏ గ్రీన్ వెజిటేబుల్ పాలకూర ఇస్ ద మెయిన్. ఓకే ఓకే, సో మెయిన్ పాలకూర ఉండాలి. బేసిక్ రెసిపీస్ పాలకూర, ఇంకా మిగతా ఏ చాయిస్ మనం మార్చుకోవచ్చు. దీంట్లో ఆయిల్ వేద్దామా కొంచెం? సో కొంచెం అటు ఇటు మనకి కలర్ వస్తే ఇంకా రెడీ అయిపోయినట్టు. నైస్ నైస్. సో ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువ వేగక్కర్లేదు కదా. అండ్ డీప్ ఫ్రైస్ బదులు ఇట్లా పాన్ ఫ్రైస్ మనకి హెల్త్ కూడా బాగుంటుంది. దీనిపైన కొంచెం ఆయిల్ ఏమైనా వేయాలా? అవసరం లేదా? చుట్టూ కావాలంటే మళ్ళీ ఆయిల్ వేసుకోవచ్చు తక్కువ అవుతాయి. సో మీరు ఫస్ట్ అంటే ఈ కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఈ రెసిపీస్ ఆ లెక్చరర్స్ చెప్పడము మీరు కుక్ చేయడం ఎలా అనిపించేది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ లో కొంచెం ఇదిగా అనిపించేది, తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత కొంచెం భయం అయ్యేది డిష్ ఎట్లా వస్తుందని. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయంగా ఉండేది, తర్వాత అలవాటు అయిపోయింది. సో ఫస్ట్ లో స్టార్టింగ్ లో కాలేజ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి అమ్మ దగ్గర కూర్చొని డౌట్స్ క్లారిఫై చేసుకోవడం, ఎలా చేయాలి ఏంటి ఓకే ఓకే అని తెలుసుకోవడం. నైస్, ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదా చాలా. సో సరిపోతాయి కదా మనకి. ఓకే, దీన్ని మనం కొంచెం అటు ఇటు కలర్ వచ్చేలాగా కాల్చుకుంటే సరిపోతుంది. సో ఎప్పుడైనా అంటే మీరు కాలేజ్ డేస్ లో బాగా డిజాస్టర్ అయిపోయిన వంటలు అలా ఏమైనా ఉన్నాయా? అది స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ లో అయితే కామనా? ఓకే, కాల్చుకోవడం అవన్నీ కొంచెం ఎక్కువ అయిపోవడం, ఆయిల్ కింద పడిపోవడం. ఇప్పుడు మామూలు ఎగ్జామ్స్ లో అంటే ఇప్పుడు ఏమైనా ఆన్సర్స్ అవి రాసేటప్పుడు జనరల్ గా పక్కన వాళ్ళు చూసి రాని వాళ్ళు అలా కాపీ కొట్టుకుని ఉంటారు కదా. మీ దాంట్లో ఎలా కాపీ కొట్టుకోవచ్చు?
ఏం చేయలేము ఇంకా. ఎవరంటే వాళ్ళదే. ఎవరంటే వాళ్ళది. సో రెసిపీస్ కూడా డిఫరెంట్ వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా నేర్చుకొని చేయాల్సింది. సెపరేట్ గా ఉంటాయా? అందరికి డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయి, సేమ్ ఉండదు. లక్కీ అంతేనా? మనం చిట్ తీసుకోవాలి, దాంట్లో ఏదో చేయటమే. చేయటమే. నైస్ నైస్. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో సందీప్ సరిపోతాయి ఇలాగేవి? సరిపోతుంది. సో ఇంకా వీటిని మనం లైక్ గ్రీన్ చట్నీ సాస్ తో తీసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ చిల్లీస్ వేసాం కాబట్టి. ఓకే ఓకే. సాస్ అయితే బాగుంటుంది. ఓకే. వితౌట్ సాస్ కూడా తినొచ్చు, పర్లేదు. ప్లెయిన్ కూడా తినొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ అన్ని ఉన్నాయి కాబట్టి పర్లేదు, తినొచ్చు. ఓకే. సో రెడీ. నైస్. ఓకే. సో వేడివేడిగా హరాబరా కబాబ్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. హరాబరా కబాబ్స్ తయారు చేసే విధానం: ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉడికించిన పాలకూర, ఉడికించిన పచ్చి బఠానీలు, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, శనగపిండి, ఆమ్చూర్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కబాబ్స్ లో ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, హరాబరా కబాబ్స్ రెడీ. సో రాజు గారు, హరాబరా కబాబ్స్ సందీప్ చేసినవి రెడీగా ఉన్నాయి. ఓకే. స్మెల్ చాలా బాగా వస్తుంది. అల్లం అవన్నీ వేసుకున్నాం కదా. మంచి సాఫ్ట్ గా కూడా ఉంది. ఓకే ఓకే, నువ్వు కూడా టేస్ట్ చేయి. సాఫ్ట్ గా ఉంది, క్రంచీగా తగులుతుంది. ఏంటి, అల్లం ముక్కలు అనుకుంటా. అండ్ ఈ పై లేయర్ కూడా క్రంచీగా. మరి ఆ పాలకూర ఫ్లేవర్ అండ్ మెయిన్ బఠానీ కూడా యాడ్ చేస్తున్నాం కదా. సో ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది. బాగున్నాయి సందీప్. సో హరాబరా కబాబ్స్ తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మామూలుగా ఇళ్లలో కిటికీలకు డస్ట్ పట్టేసి చూడ్డానికి కొంచెం డర్టీగా కనిపిస్తున్నప్పుడు కొద్దిగా నీలి మందును గోరువెచ్చటి నీటిలో కలుపుకుని ఒక బట్టతో కనుక ఈ అద్దాలు, కిటికీలు అన్ని కూడా క్లీన్ చేస్తున్నట్లయితే శుభ్రంగా కొత్తవిలాగా తలతల్లాడిపోతాయి. సో టేస్టీ కబాబ్స్ చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. లక్ష్మీకాంత్ రెడీయా? రెడీ. సో ఏం చేస్తారు మీరు? పైనాపిల్ ఫ్రైడ్ రైస్. పైనాపిల్ ఫ్రైడ్ రైస్. ఓ నైస్. పైనాపిల్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పైనాపిల్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో లక్ష్మీకాంత్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకే. సో బేసిక్ గా ఫ్రైడ్ రైస్ కూడా మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా, ఎందుకంటే రైస్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకుంటాం కాబట్టి. కొంచెం బటర్. ఓకే. జనరల్ గా బిర్యానీలకి వాటికి ఆయిల్ ప్లస్ బటర్ మిక్స్ చేస్తూ ఉంటారు కదా. సో ఫ్రైడ్ రైస్ కి కూడా బాగుంటుందా? బాగుంటుంది. ఓకే ఓకే. కొంచెం అల్లం, వెల్లుల్లి. ఓకే. ఇది కొంచెం కుక్ కావాలి. సో యూజువల్ గా కుకింగ్ కి మెజర్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే టేస్ట్ దాని అయి ఉంటుంది. సో అంటే ఇలాంటి వాటికి పర్వాలేదు, కానీ కొంచెం ఇలా బేకరీ ఐటమ్స్ కానీ కేక్స్, కుకీస్ ఇలాంటి వాటికి చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. సో అవన్నీ కూడా మీరు అన్ని బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందేమో కదా. టేస్ట్ నెక్స్ట్ క్యాప్సికమ్. ఓకే. సో పొడవుగా కట్ చేసేసుకుందాం. రెడ్ క్యాప్సికమ్. సో యూజువల్ గా చిన్నగా కూడా కట్ చేసుకుంటాం. సో ఇలా అయితే మోర్ కలర్ఫుల్ గా. అండ్ ప్రెజెంటేషన్ కూడా, అంటే ప్రెజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. బికాజ్ ఇప్పుడు రేపు మీరు షెఫ్స్ అయ్యి అంటే హోటల్స్ కి వెళ్ళినప్పుడు ఆఫ్కోర్స్ ఆ డిష్ కస్టమర్స్ కి ప్రెజెంటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ తినడం కంటే ముందు చూస్తే బాగున్నట్టు అనిపిస్తుంది. తర్వాత క్యారెట్. ఓకే. సో యూజువల్ గా ఆడపిల్లల కంటే కొంచెం
కుకింగ్ అలవాటు ఉంటుంది ముందు నుంచి, చిన్నప్పటి నుంచి కాస్త గరిటలు పట్టుకోవడం అయ్యి వాళ్ళకి కొంచెం ఈజీగానే ఉంటుంది కదా. సో మీకు కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు అవి అక్కడ నుంచి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుందా? ఇబ్బంది స్టార్టింగ్ లో చాలా ఇబ్బంది అవుతుంది. సో తర్వాత ఇంకా అలవాటు అయిపోతుంది. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత ఓకే కొద్దిగా అబ్బాయిలు ఇంకో అబ్బాయిలు స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాలేజ్ లో. అంతేనా? ఓకే. సో సోయా సాస్ అంటే బేసిక్ గా ప్లేస్మెంట్స్ అనేవి డిఫరెంట్ ప్లేసెస్ లో వచ్చిన అబ్బాయిలు కొంచెం ఈజీ కదా వెళ్ళటం. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే. అమ్మాయిలు కూడా మోస్ట్లీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రిఫర్ చేస్తున్నారు. సో అయితే మీ కాలేజ్ లో అబ్బాయిల స్ట్రెంత్ ఎక్కువ. ఓ నైస్. సో మీకు ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయడం అంటే ఐ మీన్ ఇప్పుడు హోటల్స్ లో కూడా దీనికి ఒక్కొక్క షెఫ్ ఉంటారు కదా. తర్వాత పైనాపిల్ వేసుకుందాం. సో కిచెన్ ఇస్ అ పార్ట్ అంతే. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్, F&B సర్వీస్ ఓకే అవన్నీ ఉంటాయి అన్నమాట. సో పైనాపిల్ కొంచెం ఎలా బాగా పండిన ఉండాలా, సెమీగా ఉండాలా? సెమీ ఉంటే సరిపోతుంది. సో ఈ ఫ్రైడ్ రైస్ మీకు ఎవరైనా నేర్పించారా? మీ లెక్చర్స్ కాలేజీలో నేర్చుకుంది. కాలేజీలో నేర్చుకుందా? ఓకే. కొంచెం తగ్గిద్దాము. మా కాలేజ్ ఇస్ ఫేమస్ ఫర్ కిచెన్ అన్నమాట, కిచెన్ ఫ్యాకల్టీ. సో దే ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్ షెఫ్స్. ఓకే. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ బాయిల్ చేసుకున్నది. సో మీకు కుక్ చేసేటప్పుడు ఏది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది? ఇండియనా, కాంటినెంటల్ లేకపోతే ఈ కేక్స్? ఇండియన్ అంటే మనం ఎప్పుడు చేసుకునేవి. సో కాంటినెంటల్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి అది కొంచెం బాగుంటుంది. ఓకే. కొంచెం సాల్ట్ వేసుకుంటాం. ఓకే. కాస్త తగ్గినట్టు ఏమైనా అనిపించిందా? ఓకే. ఆ రోజు కుక్ చేసిన ఫుడ్ అదే మాకు లంచ్. అంతేనా? ఓ మీరు చేసుకుంది మీరే తినాలి, బాగున్నా బాగోపోయినా. ఓకే. అంటే ఫస్ట్ మనం సాటిస్ఫై అయితేనే కదా తర్వాత మనం పక్కన వాళ్ళని ఇచ్చేయగలుగుతాం. సో అది టేస్ట్ తెలుస్తుంది కదా, తర్వాత నెక్స్ట్ టైం వీ కెన్ ఇంప్రూవ్ ఇన్ దట్. సో ఇది ఒక 2 minutes నుంచి మూత పెడదామా? చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇప్పుడు దీంట్లో కాంబినేషన్ ఏమిటి? మనం ఇంకా దీంట్లో దానిమ్మకాయ వేసుకోవచ్చు, బొప్పాయి వేసుకోవచ్చు, అరటికాయ వేసుకోవచ్చు, అలా డిఫరెంట్ ఫ్లేవర్స్. ఓకే. సో డైరెక్ట్ అంటే వితౌట్ ఎనీ సాసెస్ ఏమీ వేసుకోవచ్చు. సోయా సాస్ పప్పాయిలో వేసుకోమంది. ఓకే. సో చూద్దామా? చూద్దాం. అయిపోయింది. లాస్ట్ లో మనం స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటాం. ఓకే. సో కొంచెం ఫుడ్ బేస్ లో ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి ఇది నచ్చుతుంది ఖచ్చితంగా. స్పైసీ లేకుండా కొంచెం స్వీట్ గా. అండ్ బేసిక్ గా పైనాపిల్ కి కూడా అంటే ఆ ఉప్పు కారం అవి యాడ్ చేసినా కూడా కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో ఇది మనం మిక్స్డ్ ఫ్రూట్ కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చు. ఓకే. నైస్. యూజువల్ గా ఇప్పుడు వెజిటబుల్స్ కాంబినేషన్స్ డిఫరెంట్ గా చేంజ్ చేస్తూ మనం చేస్తూ ఉంటాము. ఈ రోజు కొంచెం వెరైటీగా ఫ్రూట్ కాంబినేషన్. పైనాపిల్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే. మరి వెరైటీ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు పైనాపిల్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పైనాపిల్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె, వెన్న వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, ఉప్పు, పైనాపిల్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి కాస్త వేగనివ్వాలి. అంతే, పైనాపిల్ ఫ్రైడ్ రైస్ రెడీ. సో రాజ్ గారు టేస్ట్ చూద్దామా ఫ్రైడ్ రైస్? ఓకే. నైస్. చాలా బాగుంది. బేసిక్ గా ఎప్పుడు మనకి అంటే పైనాపిల్ ఒక ఫ్రూట్ ఎందులోకైనా కూడా చాలా బాగా సెట్ అవుతుంది. సో యూజువల్ గా ఈ సోయా సాస్ ఈ ఫ్రైడ్ రైస్ కాంబినేషన్ లో కూడా చాలా బాగుంది. వెరీ టేస్టీ. సో రాజు గారు ఎలా ఉన్నాయి స్టూడెంట్స్ చేసిన వంటలు? సో రెండు కూడా బాగున్నాయి. హరాబరా కబాబ్ కొంచెం డిఫరెంట్ అంటే గ్రీన్ గా మనకు చాలా బాగుంటుంది. ఇలా అంటే మనకు కొంచెం రైనీ సీజన్ లో కానీ వింటర్ లో కానీ చాలా బాగుంటుంది అది. సో పైనాపిల్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంది. డిఫరెంట్ టేస్ట్ లో. సో ఇద్దరు కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నారు. రెసిపీస్ అనేది కూడా చాలా బాగుంది.
సో నైస్, ఇద్దరు కూడా చక్కగా వచ్చి అంటే మీరు నేర్చుకున్న వెరైటీస్ ని ఈ రోజు ఇలా అందరికి చేసి చూపించడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ. బోత్ ఆఫ్ యూ. సో సందీప్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. యూ వెల్కమ్. సో లక్ష్మీకాంత్, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. సో థ్యాంక్స్ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకునే పార్టిసిపెంట్స్ మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. మామూలుగా చర్మం పైన అప్పుడప్పుడు దురదలు దద్దుర్లు వస్తూ ఉంటాయి, మంటగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా స్కిన్ ఎలర్జీస్ వస్తూ ఉన్నప్పుడు పిల్లవాళ్ళు పెద్దలు అందరూ కూడా పసుపు అలాగే వేపాకు తీసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా నూరుకుని చర్మం అంతా కనుక అప్లై చేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేసినట్లయితే ఈ దద్దుర్లు దురదలు స్కిన్ ఎలర్జీస్ చాలా వరకు తగ్గుముఖం పడతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. సో రాజు గారు, ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? అందరికి ఫేవరెట్ అండి ఇది చాట్ ఐటమ్. ఓకే, దహీపూరి. దహీపూరి. Yes. వావ్, దహీపూరి ఎంత టేస్టీగా ఉంటుంది కదా. ఎస్. సో కాసేపు ఆగితే మీరు కూడా నాకు చేసి పెట్టేస్తారు కదా. చేసి పెడతాను కదా, అందుకే వచ్చా. నేను లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాను. ఓకే. ఓకే, మరి దహీపూరికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. దహీపూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పానీపూరీలు 6, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, ఉడికించిన బంగాళదుంపలు 2, ఉడికించిన బఠానీలు 1/2 కప్పు, గ్రీన్ చట్నీ కొద్దిగా, కట్టమీట చట్నీ కొద్దిగా, సన్నకార పూస కొద్దిగా, పెరుగు 1 కప్పు, నల్లుప్పు చిటికెడు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా దహీపూరి ప్రాసెస్ చూసేద్దాం. సో రాజు గారు, మొదలు పెడదామా? ఓకే అండి. అసలు ఈ ఐటమ్స్ అన్ని చూస్తుంటేనే నోరు ఊరుతుంటుంది బేసిక్ గా, ఎందుకో. ఎస్. సో ముందుగా ఏంటంటే మనం మ్మ్. పెరుగు రెడీ చేసుకున్నాం. కొద్దిగా ఉప్పు, ఓకే. కొద్దిగా నల్లుప్పు అండి, చాట్ మసాలా, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి. సో ఇది బాగా మిక్స్ చేసి రెడీ పెట్టేసుకోవాలి. దహీపూరికి మనకి స్టవ్ తో పని ఉండదా? లేదండి, స్టవ్ తో ఆల్రెడీ చేసేసి పెట్టేసుకున్నాం. సో బంగాళదుంపలు ఉడికించడం కానీ బఠానీలు ఉడికించడం, సో ఇవన్నీ ముందుగానే రెడీ అయిపోయి. మనకి దహీపూరికి పెరుగు స్వీట్ గా ఉండాలి కదా. అవునండి. సో ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక బౌల్లో ఉడికించిన బంగాళదుంప మెది పెట్టేసుకున్నాం అండి. ఓకే. సో దీంట్లో కొంచెం ఉప్పు కారం వేసేసి ఉడికించాం, కొంచెం మెత్తగా రావాలి బఠానీలు. దీంట్లో కూడా కొద్దిగా ఉప్పు, అంటే మనకి బంగాళదుంపకి లేదు కదా, సో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం చాట్ మసాలా. సో ఇవన్నీ కూడా కొంచెం బాగా కలిపేసుకోవాలి. సో ఈ మొత్తం అంటే మనం ఆ చాట్ మసాలా మొత్తం బంగాళదుంపకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఓకే, మీరు కలిపేస్తున్నాను రాజు గారు. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి చిట్కా. సమ్మర్ అనగానే పవర్ కట్ గుర్తొస్తుంది, పవర్ కట్ అనగానే కొవ్వొత్తులు గుర్తొస్తాయి. సమ్మర్ లో పవర్ కట్ అవగానే అలా కొవ్వొత్తిని వెలిగిస్తాం, కొవ్వొత్తి ఆరిపోతూ ఉంటుంది, మరో కొవ్వొత్తిని వెలిగిస్తాం, ఇలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొవ్వొత్తిని చల్లనీళ్లలో కానీ లేదా ఫ్రిడ్జ్ లో కానీ కాసేపు ఉంచి వెలిగించడం వల్ల కొవ్వొత్తి ఆరిపోకుండా వెలుగుతూ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. అండ్ చక్కగా మనకి ఇక్కడ బంగాళదుంప మిక్చర్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా మనము చక్కగా వాటిల్లో పెట్టుకొని హ్యాపీగా తినేయచ్చు. సో పానీపూరి ఇదివరకు మనం చూపించాం ఎలా చేసుకోవాలో. సో మార్కెట్ లో కూడా మనకు ఈజీగానే దొరుకుతాయండి. కొంచెం పెద్ద పెద్దగా ఉంటే బాగుంటాయి దహీపూరి. ఎక్కువగా స్టఫ్ చేసుకోవచ్చు, అలా మొత్తం పెట్టేసుకొని తినచ్చు. కాకపోతే ఫాస్ట్ గా చేసుకొని ఫాస్ట్ గా తినేయాలి. అంటే ఒకరు మనకు సహాయం చేయాలి, పెట్టేసి ఒకరు పెడుతుంటే. ఎందుకంటే అన్ని పెట్టుకొని తిందాంలే అనుకుంటే ఈలోగా ఫస్ట్ పెట్టినవి అన్ని నానిపోతాయి శుభ్రంగా. ఇప్పుడు మీరు పెట్టడం ఆలోచన నేను తినేస్తాను, అసలు నాన్నివ్వను రాజు గారు. ఓకే, 1/2 మినిట్ వాళ్ళకి చూపించేసి. ఓకే. సో దీంట్లో మనం రెడీ చేసుకున్న ఈ బంగాళదుంప బఠానీ మిశ్రమం ఫిల్ చేసుకోవాలి.
సో దీనికి ముందే మనం కట్టమీట చట్నీ అండ్ గ్రీన్ చట్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలండి, ఎందుకంటే అవి లేకపోతే మళ్ళీ టేస్ట్ బాగోదు. టేస్ట్ అసలు బాగోదు. ఆ రెండు కంపల్సరీ ఉండాలి దీనికి, ఈ చాట్కి అయితే. ఎందుకంటే ఆ టేస్ట్ చేసేటప్పుడు ఆ కట్టమీట చట్నీ, ఆ స్వీట్నెస్, ఆ పులుపు, కొంచెం అంటే డిష్ అనేది కొంచెం ఫుల్ గా తిన్నాం అనే ఫీల్ ఉంటుంది. అయిపోవచ్చు. అదే అలా ఫిల్ చేస్తుంటే నేను ఎవరు ఊరుతుంది. ఓకే, సో ఇలా రెడీ పెట్టేసుకుని, సో ముందుగా రాజు గారు ఇప్పుడు పెరుగు వేసి కార్వింగ్ చేసి వాళ్ళకి చూపించి మనం తినేసరికి అవన్నీ నానిపోతాయి. ఓకే, సో కాబట్టి ఫైనల్ గా పెరుగు వేసుకుందాం, ఎందుకంటే అది ఒకటే కదా యాడ్ చేసుకునేది. ఓకే ఓకే, మీకు కరెక్ట్ దహిపూరి ఎలా ఉంటుందో అలాగే తినిపించేస్తాను. ఎందుకంటే కొంచెం క్రిస్పీనెస్ కూడా ఉండకపోతే మళ్ళీ పూరీల్లో బాగోదు. సో కార్యం కూడా చిన్నదే చేసేస్తాను. టొమాటో ర్యాబిట్ షేప్ లో చేస్తున్నాను. ర్యాబిట్, ఓకే. అవేంటి ముందు రెడీగా పెట్టుకోవాలా? కాడలు, కరివేపాకు కాడలు. ఓకే ఓకే. సో ఇవి ఐస్ కొరకు ఇది మిరియాలు. ఓకే, సో ఇలా వస్తుంది. సో ఇది ఫ్రంట్ రావాలండి. సో కూర్చున్న ర్యాబిట్టా? అవునండి. సో చెవులు, డ్రా చేసేసుకోవటమేనా అందులో? అంతేనండి. ఓకే ఓకే. సో ఈ రెండు కూడా మనం స్కిన్ పీల్ చేయాలి ఇలా. ఓకే ఓకే, సో ఇక్కడ చిన్నగా హోల్ చేస్తున్నాను ఐస్ పెట్టడానికి. సో దీంట్లో మిరియాలు, ఓకే, ఓకే. సో కొంచెం ఇలా మసాలా పెట్టడానికి ఈ కరివేపాకు కాడలు వాడుతున్నాను. ఓకే. సో జస్ట్ ఇవి ఇక్కడ గుచ్చేసుకోవడం అండి. ఓకే. రెడ్ ర్యాబిట్. ఎస్, సో మామూలుగా వైట్ ర్యాబిట్ కి రెడ్ ఐస్ ఉంటాయి కదా. సో ఇక్కడ రెడ్ ర్యాబిట్, బ్లాక్ ఐస్. సో దీన్ని కొంచెం బ్యాక్ నుంచి కొంచెం ఇలా రబ్ చేస్తే ఇలా పైకి వచ్చేస్తాయి. ఓకే. ఓకే, సో ర్యాబిట్ రెడీ. ఇలా కొంచెం ప్లేట్ కూడా కొంచెం డిజైన్ చేస్తాను. చేయండి. ఏం డిజైన్ చేస్తారు రాజు గారు? కట్టామిట్టా చట్నీతో కొంచెం ప్లేట్ గుడ్లు డెకరేట్ చేస్తున్నారా? ఎస్. కొంచెం ప్లేట్ కూడా నీట్ గా ఉండాలి కదా. మొత్తం నాకే వచ్చు. యా, ఇవన్నీ అందుకే వాటిలో యూజ్ చేసే వాటితోనే నేను అదే చేస్తున్నాను. మంచి ముగ్గులో ఉంది రాజు గారు ఇది. ఓకే, మన ఇండియన్ ట్రెడిషనల్ కూడా కదా ఇది. అవును. సో ఆల్రెడీ ఇదివరకు చాలా సార్లు చెప్పాము మీకు గ్రీన్ చట్నీ అండ్ కట్టమీట చట్నీ ఎలా చేసుకోవాలో. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపేసేస్తే గ్రీన్ చట్నీ, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అండ్ బెల్లము, చింతపండు, కొద్దిగా కారం కలిపితే కట్టమీట చట్నీ. అంటే వెయిట్ చేయలేక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మీకు అన్ని చెప్తున్నాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు. వీటితో పాటు కొద్దిగా మామూలుగా మనం పానీపూరిలో వాటర్ కూడా రెడీ చేసుకుంటే దహిపూరి, పానీపూరి, పానీపూరి, దహిపూరి హ్యాపీగా తినొచ్చు. ఫైనల్గా ఇప్పుడు ఇది ఇందాక కలిపి పెట్టుకున్న పెరుగు అది వేసుకోవాలి. ఈ పెరుగులోనే కట్టమీట చట్నీను గ్రీన్ చట్నీ మిక్స్ చేసుకుంటే అట్లా అట్లా కాదా రాజు గారు? అంత బాగుంటుంది. బాగోదా? పై పైన దేనికైనా సపరేట్ గా వేయండి. దేనికైనా సపరేట్ వేస్తేనే మనకి బాగుంటుంది. ఓకే. కట్టమీట చట్నీ మై ఫేవరెట్. అయిపోయింది. అదే
నాకు ఇక్కడ నోరు ఎలా నాకే కాదు చూసే వాళ్ళందరికి కూడా తెలుసా. సో కొద్దిగా ఉల్లిపాయలు, టమాటో రాజుగారికి కూడా నోరు ఊరుతుంది. చేస్తున్నాను కదా, దూరంగా ఉండే నీకు ఎలా ఉంది, నాకు ఎలా ఉండాలి. ఉల్లిపాయలు, సో కారపూస. ఓకే, వీటిని చూస్తుంటే ఏం గుర్తుకొస్తుంది? సంక్రాంతి పండుగ గుర్తుకొస్తుంది. అదే ముగ్గు, గొబ్బెమ్మలు. ఓ ర్యాబిట్ మర్చిపోయామే మనం. ఇవన్నీ నావే అన్నట్టు కూర్చుంది. ఓకే, మొత్తానికి దహిపూరి రెడీ అయిపోయిందండి. సో ఫాస్ట్ గా మీరు తయారీ విధానం చూసేస్తే మేము ఫాస్ట్ గా టేస్ట్ చూసేస్తాం. దహిపూరి తయారు చేసే విధానం: ఒక బౌల్లో పెరుగు, ఉప్పు, నల్లుప్పు, చాట్ మసాలా, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉడికించిన బఠానీలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. పూరీలను మధ్య కొత్తుకుని బంగాళదుంప మిశ్రమం వేసి పైనుండి పెరుగు మిశ్రమం వేసుకోవాలి. వీటిపై నుండి కట్టమీట చట్నీ, గ్రీన్ చట్నీ, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, సన్నకార పూస వేసి సర్వ్ చేసుకుంటే దహిపూరి రెడీ. టేస్ట్ చూసేద్దామా? చక్కగా అలా పానీపూరి కరకరలాడుతూ ఆ లోపల ఫ్లేవర్స్ అన్ని తెలుస్తూ ఉంటే చాలా చాలా బాగుంది. బేసిక్గా ఇలాంటి తినేటప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు. మీరు కొంచెం ఏమో చెప్పాలి కదా. చెప్పాలి, తీసుకెళ్ళిపోకూడదు రాజుగారు, ఇలా ఉంచుకుందాం. ఇది ఉంది చూసారా, బయట బేసిక్గా మనం వెళ్ళినప్పుడు పెరుగంతా పైన అలా వేసేసి ఆ పూరీలన్నీ నానిపోయి అంటే కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి తినేటప్పటికి. కానీ చక్కగా కింద మనం ఆలు బేస్ ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకునే దానిపైన ఒక్కొక్కటిగా కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే సో ఆ క్రంచినెస్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చక్కగా ఫస్ట్ తింటే ఎంత క్రంచీగా ఉందో సెకండ్ తింటే కూడా అంతే క్రంచీగా ఉంటుంది. నేను ఇవి తింటూ ఉంటాను. ఇప్పుడు మీరు ఒక చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. చాలా మంది లేడీస్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పప్పుతో పని కానించేస్తూ ఉంటారు. అంటే పప్పు అయితే తొందరగా అయిపోతుందిలే అనుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు పప్పు ఉడకకుండా బాగా చిరాకు పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఉడికించే పప్పులో కాస్త ఆవ నూనె వేసి కనుక ఉడికించినట్లయితే పప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది. మనం కూడా హ్యాపీగా వంట కానించేసి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. బేబీకార్న్ బటర్ మసాలా, దహిపూరి, హరబరా కబాబ్స్, పైనాపిల్ ఫ్రైడ్ రైస్, 4 టేస్టీ వెరైటీస్ ఈ రోజు మనం చూసాం కదా. మరి ఈ రోజు మనం చూసిన ఈ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. బేబీకార్న్ బటర్ మసాలాలో ఎంత క్యాలరీస్ ఉంటాయి, ఎంత ప్రోటీన్ ఉంటుంది అంటే మనకి ఇందులో ఫ్రెష్ క్రీమ్, జీడిపప్పు పేస్ట్ కూడా ఉంది కాబట్టి మన క్యాలరీస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. నార్మల్గా ఒక పర్సన్కి మనకి ఇందులో 300 క్యాలరీస్ దాకా కూడా రావచ్చు. సో 300 క్యాలరీస్ వచ్చే ఒక డిష్ మనకు డెఫినెట్లీ హై క్యాలరీ డిష్ అనే చెప్పచ్చు. ఇది ప్రోటీన్ ఎక్కువ ఉంటుందా ఈ డిష్లో అని చూస్తే మనకు ఫ్రెష్ క్రీమ్ ఉంది కాబట్టి ఒక మీడియం క్వాంటిటీలో ప్రోటీన్ కూడా ఉంటుంది. సుమారుగా మనకు 250 to 300 క్యాలరీస్ ఒక పర్సన్కి వస్తే ప్రోటీన్ కూడా రఫ్లీ అరౌండ్ 6 to 7 గ్రామ్స్ వస్తుందన్నమాట. అంటే 3 గ్రాములు ఆ ఫ్రెష్ క్రీమ్లో, తర్వాత 3 గ్రాములు మనకు ఈ బేబీకార్న్లో కూడా ప్రోటీన్ ఉంటుందండి. సో ఇది ఒక హై క్యాలరీ డిష్ ప్లస్ ప్రోటీన్ కూడా ఒక 6 గ్రామ్స్ వస్తుంది. ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంటుందంటే మనకు ఫ్యాట్ పర్సంటేజ్ కూడా 10 గ్రామ్స్ వరకు రావచ్చు. మనకు ఐడియల్గా ఫ్యాట్ పర్సంటేజ్ అనేది అంటే ఎంత ఫ్యాట్ ఉండాలి ఆ డిష్లో అనేది ఒక 5 గ్రామ్స్ ఆ లోపలే ఉంటే అప్రాక్సిమేట్గా మంచిది. ఇది 10 గ్రామ్స్ ఉంది కాబట్టి కంప్లీట్గా దీన్ని మనం హై క్యాలరీ కింద చేర్చచ్చు. సో ఇది ఎవరికి యూస్ఫుల్, ఎవరు అవాయిడ్ చేయాలి అంటే చిన్న పిల్లలకి చాలా యూస్ఫుల్ అండి. ఎందుకంటే వాళ్ళకు ఈ రకమైన ఫ్యాట్ వాళ్ళకి ఇంపార్టెంట్. అంటే గ్రోత్కి వాటికి అన్నిటికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా విటమిన్ ఏ కూడా ఉంటుంది బేబీకార్న్లో. సో వాళ్ళకు ఓకే. కానీ వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు, లేకపోతే కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు, లేకపోతే షుగర్ ఉండి కొంచెం జాగ్రత్త పడుతూ మాకు ఇంకా ఎక్స్ట్రా క్యాలరీస్ వద్దు అనుకునే వాళ్ళు అవాయిడ్ చేయడమే బెటర్. సో బేబీకార్న్ బటర్ మసాలా ఒక హై క్యాలరీ డిష్, కొంత ప్రోటీన్ ఉంది, ముఖ్యంగా పిల్లలకి మంచిది. మిగిలిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే బాగుంటుంది. తర్వాత పైనాపిల్ ఫ్రైడ్ రైస్
ఇందులో మనకు ముఖ్యమైన పోషకులు లేవని మనం చూస్తే పైనాపిల్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్. సో పైనాపిల్ ఇస్ ద మెయిన్ హీరో ఆఫ్ ద డిష్. సో పైనాపిల్ లో పోషక విలువలు ఏంటి అంటే, ఇప్పుడు ఇందాక మనం వెయిట్ తగ్గే వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఆ డిష్ బాగాలేదని చెప్పాం కదా, ఇది రివర్స్ అండి. పైనాపిల్లో బ్రోమోలిన్ అని ఒక కాంపౌండ్ ఉంటుంది. సో ఆ బ్రోమోలిన్ ఏం చేస్తుందంటే మెటబాలిజంని సరిగ్గా చేస్తుంది. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మనం ఈ డిష్తో ట్రై చేసుకోవచ్చు. సో టోటల్ గా ఎన్ని క్యాలరీస్ వస్తాయంటే పైనాపిల్ లో క్యాలరీ, క్యాప్సికమ్ కూడా లో క్యాలరీ. సో ఇప్పుడు మనము రైస్ తో పాటు దీన్ని లెక్క వేసుకుంటే ఒక మనిషికి ఒక సర్వింగ్ సైజ్ అంటే ఒక క్వాంటిటీ ఒక 100 grams రైస్ అంతా మనం తీసుకుంటే 400 calories లో ఇది కంప్లీట్ గా తీసుకోవచ్చు. అడ్వాంటేజెస్ ఏంటంటే 400 calories లో మనం భోజనం చేసామనుకోండి, అది కరెక్ట్. లంచ్ కానీ డిన్నర్కి కానీ మనకు కావాల్సిన క్యాలరీస్ 400. ఇంకా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి ఒక సలహా ఏంటంటే, లేకపోతే దేనికైనా క్యాలరీ కాన్షియస్ ఉన్న వాళ్ళకి ఒక సలహా ఏంటంటే, మీరు 50 grams రైస్ తీసుకుంటూ 100 grams వరకు ఈ వెజిటబుల్స్ అండ్ ఈ పైనాపిల్ తీసుకుంటే కంప్లీట్ లో క్యాలరీ కింద కూడా చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే కిడ్స్ కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే పైనాపిల్ అండ్ విటమిన్ సి, ఈ బ్రోమోలిన్ అండ్ మన క్యాప్సికమ్ లో ఉన్న విటమిన్ సి వాళ్ళ గ్రోత్ కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఇలాంటి డిషెస్ టోటల్ ఫ్యామిలీకి యూస్ఫుల్ గా ఉంటాయి కాబట్టి దీన్ని మనం ట్రై చేసుకోవచ్చు. ఒకటే ప్రాబ్లం, ప్రోటీన్ లేదండి. ఈ ప్రోటీన్ మనం సింపుల్ గా పెరుగు తీసుకుంటే సరిపోతుంది. హరాబరా కబాబ్ లోని క్యాలరీస్ ఎంత, తర్వాత మనకు అది ఏ కాంబినేషన్ లో తీసుకుంటే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా మనకు బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ వస్తుంది అని చూస్తే, ఇందాక మనం చూసాం కదా పైనాపిల్ ఫ్రైడ్ రైస్ కి అందులో ప్రోటీన్ లేదనుకున్నాము. దానిని మనం హరాబరా కబాబ్ తో మ్యాచ్ చేసుకుంటే చక్కగా మనకు ప్రోటీన్ వచ్చేస్తుంది. ఎందుకంటే హరాబరా కబాబ్ లో మనకు పచ్చి బఠానీలు ఉన్నాయి, గ్రీన్ పీస్ ఉందండి. సో గ్రీన్ పీస్ మూలంగా మనకు బ్యూటిఫుల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, మంచి ప్రోటీన్ వస్తుంది. సుమారుగా మనకు అక్కడ కూడా 8-9 grams ప్రోటీన్ అనేది వచ్చేస్తుంది. ప్లస్ బంగాళదుంపలు, పాలకూర, ఈ కాంబినేషన్ కూడా మనకు క్యాలరీస్ కొంచెం చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. బంగాళదుంపల్లో క్యాలరీస్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కువగా ఈ పాలకూర ట్రై చేసుకుంటే, ఈ పాలకూర కంప్లీట్ లో క్యాలరీ అండి. సో మనకు కావాల్సిన ఫోలిక్ యాసిడ్ రావటం ఒకటైతే, మరొకటి క్యాలరీని చెక్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఒక్క హరాబరా కబాబ్లో మనకు మినిమం 45 calories వస్తుంది. అడిషనల్గా 8 grams టు లేకపోతే మినిమం 7 grams ప్రోటీన్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు కాంబినేషన్గా తీసుకున్నారనుకోండి, ఈ పైనాపిల్ ఫ్రైడ్ రైస్ ప్లస్ హరాబరా కబాబ్లో టోటల్గా ఆ పూట మనకు 450 మ్యాక్సిమం క్యాలరీస్తో మనం కంప్లీట్ చేసేయచ్చు. అది ఒక చక్కటి క్వాంటిటీ అండి, కరెక్ట్ క్వాంటిటీ కూడా. అలా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. దహీ పూరి అనేది మళ్ళీ కూడా మనకు పూరి అనేది డీప్ ఫ్రైడ్ అండి, దట్స్ ఓకే. పెరుగు కూడా ఉంటుంది అందులో. ఈ పెరుగు ద్వారా మనకు చాలా మంచి జరుగుతుంది. బట్ బయట స్ట్రీట్ ఫుడ్ తినడం కంటే ఇంట్లో మనం స్నాక్స్ ఇలాంటివి పిల్లలకి చేసి ఇవ్వడం బెటర్. ఎందుకంటే పెరుగు వాళ్ళకు అందాలి. పెరుగు కంప్లీట్ ప్రోటీన్ అండి, కంప్లీట్ ప్రోటీన్. మన బాడీకి ఏ విధంగా ప్రోటీన్ రావాలో ఆ విధంగా ప్రోటీన్ అనేది పెరుగులో, ఆ కాన్స్టిట్యూషన్ అనేది అలా ఉంటుంది. సో 100% మన అవసరాలకు తగినట్టుగా ప్రోటీన్ అనేది మనకు పెరుగులో ఉంటుంది. అంతటి సూపర్ విషయం అండి. ప్లస్ మనకు 100 గ్రాముల పెరుగులో సుమారుగా 4.5 grams ప్రోటీన్ కూడా ఉంటుంది. సో అది ఒక మంచి ప్రోటీన్ సోర్స్. బట్ దహీ పూరి కూడా మనం పూరి కాస్త డీప్ ఫ్రై చేస్తున్నాం, అది మైండ్లో పెట్టుకోవాలి. క్వాంటిటీ ఆర్ సైజ్ చిన్నది కాబట్టి క్యాలరీస్ మనం అరికట్టచ్చు. ఎప్పుడైనా ఒకసారి ఇంట్లో చేయడానికి ఓకే. సో ఇవాళ మనం పర్ఫెక్ట్ కాంబో ఒకటి చూసామండి, అది మన డైలీ డైట్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అది పైనాపిల్ ఫ్రైడ్ రైస్ అండ్ హరాబరా కబాబ్. సో నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. సో రాజు గారు, ఈ రోజు మొత్తానికి అన్ని వంటలు కూడా చాలా సూపర్ గా ఉన్నాయి. అవునండి, వెరీ వెరీ టేస్టీ. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలని సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.